Hello all, welcome back to Telugu explanation of Indian economy. Ramesh Singh. So హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టాపిక్ స్టార్ట్ చేసాం కదా. దాంట్లో మనకి పోయిన వీడియోలో వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే ఒక రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చారు, హెచ్డిఆర్ రిపోర్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు, 1990లో హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ యుఎన్డిపి ఇచ్చింది. సో ఇలాంటి ఒక టీమ్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు ఎవరెవరు దీంతో పనిచేయాలి అని. సో అటువంటి టీంని ఫస్ట్ పెట్టింది ఎవరంటే మహబుల్ హక్ అండ్ ఇంగే కాల్, వీళ్ళిద్దరూ సెలెక్ట్ చేసుకున్నారు ఎవరెవరు కావాలి అనేది. వాళ్ళందరూ కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో మెయిన్గా కన్సిడర్ చేసిన విషయాలు ఏంటంటే, ఏమేమి విషయాలు పట్టించుకోవాలన్నారంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇవి మూడు పట్టించుకొని హ్యూమన్ డెవలప్మెంట్ అనేది పెంచాలి అని అనుకున్నారు. సో దాంట్లో మనం నిన్న ఎడ్యుకేషన్ గురించి చెప్పుకున్నాం. ఎడ్యుకేషన్ ఎలా తీసుకుంటారు కన్సిడరేషన్లో కంటే 25 ఇయర్స్లోపు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది, ఏ స్కూల్ ఏజ్ అనేది ఏ టైంలో ఎంటర్ అవుతున్నారు, ఎన్ని ఇయర్స్ అనేది స్కూలింగ్ జరుగుతుంది అనేది చూసాం నిన్న ఎడ్యుకేషన్ పరంగా. సో ఇప్పుడు హెల్త్ కంపోనెంట్, నేను టాపిక్స్ అన్నీ కూడా నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. టెక్స్ట్ బుక్లో చూపించి చెప్తున్నాను, లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి. మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఏదన్నా టాపిక్ అర్థం కాకపోయినా కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మళ్ళీ కూడా ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీలైనంత వరకు మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. మెయిన్గా తెలుగు స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను నేను ఈ వీడియోస్. మన లాంగ్వేజ్లో వింటే మనకు బాగా అర్థమవుతుందని, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. సో మీరు ఇదంతా కలెక్ట్ చేసుకొని చదువుకునే పని ఉండదు కాబట్టి ఒకసారి మనం మన లాంగ్వేజ్లో ఉంటే మనకు మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మీనింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనం టాపిక్ వద్దాం. అండ్ ఎవరికైనా ఇంకా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అవుతారు, అంత బర్డెన్ అనిపించదు. ఏ రోజు టాపిక్ ఆ రోజు వినేస్తే అంత బర్డెన్గా అనిపించదు. అన్నీ ఒకసారి వినాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సో అలా వినాలన్నా కూడా వినండి. నేను ప్లేలిస్ట్లో మొత్తం పెట్టాను, ఏ రోజు టాపిక్ ఆ రోజు నేను ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తున్నాను. మీరు వెతుక్కునే పని కూడా ఉండదు. కానీ ఏ రోజు టాపిక్ ఆ రోజు వినేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో నేను కొంచెం లెస్నే చెప్తున్నాను కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోజు టాపిక్ ఆ రోజు వినడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఉంటే ముందే చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఫాలో అవుతారు కదా. సో కమింగ్ టు అవర్ టాపిక్, the health component is measured by the life expectancy at birth component of the HDI and is calculated using minimum value of 20 years and maximum value of 83 years. సో ఈ హెల్త్ అనేది ఎలా ఉందనేది మెషర్ చేయడం, బాగుందా లేదా, హెల్త్ కాంపోనెంట్ విషయంలో హెల్త్ బాగుందా లేదా అనేది ఎలా మెషర్ చేస్తామంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీని బట్టి, అంటే ఎంత జీవితకాలం జీవిస్తున్నారు ఇక్కడ ప్రజలు అనేది. బర్త్ కంపోనెంట్ of the HDI is calculated using minimum value of 20 years. మినిమం 20 years బ్రతుకుతున్నారు, మ్యాక్సిమం 83 years బ్రతుకుతున్నారు అని చెప్పుకున్నారు. దిస్ ఈజ్ ద అబ్జర్వ్డ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఇండికేటర్స్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ ఇన్ ద టైమ్ సిరీస్ 1980 to 2012లో చేసిన సిరీస్ ఇది. మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 20 years అండ్ మ్యాక్సిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 83 years అని చెప్పారు. Thus, the longevity component for a country where life expectancy birth is 55 years would be 0.551. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మొత్తం యావరేజ్ తీసి వీళ్ళు 55 yearsగా చేశారు. సో నెక్స్ట్ హెల్త్ కాంపోనెంట్, నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎలా చేశారు? కాంపోనెంట్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఎట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఇన్ యుఎస్ డాలర్స్. సో ఈ యుఎస్ డాలర్స్తో కంపేర్ చేసి పర్చేసింగ్ పవర్ ప్యారిటీని, వీరికి కొనుగోలు శక్తి ఎంత ఉంది అనేది చూశారు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉందనేది చూశారు. సో ద గోల్ పోస్ట్ టేకెన్ ఫర్ మినిమం ఇన్కమ్ ఈజ్ $100 అండ్ ద మ్యాక్సిమం ఈజ్ $87,478 ఎస్టిమేటెడ్ ఫర్ ఖటర్ ఇన్ 2012. సో ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎలా మెషర్ చేస్తారు? ఎవరైనా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ బాగుంది అంటే
అర్థం ఏంటి, వాళ్ళ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఉంది, వాళ్ళ కొనుగోలు శక్తి ఉంది. అండ్ దాన్ని ఎలా కంపేర్ చేస్తారు, డాలర్స్తో కంపేర్ చేసి వీళ్ళు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉందనేది చూస్తారు. సో కొనుగోలు శక్తి వాళ్ళకి ఉంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది బాగున్నట్టు. ఇప్పుడు మన ఇంట్లో కావాల్సినవన్నీ మనం కొనుక్కుంటున్నామంటే మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది బాగున్నట్టు. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసుకోవడం, మంచి శానిటేషన్ ఫెసిలిటీస్, మంచి రూమ్స్, ఇట్లా అన్నీ మనకు కావాల్సిన ఫర్నిచర్ అన్నీ కొనుగోలు శక్తి మనకి ఉంటే మన పర్చేసింగ్ పవర్ అనేది బాగున్నట్టే. సో మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది బాగున్నట్టే. సో మనకి ఎవరి ఇండివిజువల్ రూమ్స్ వాళ్ళకి లేకుండా అందరూ ఒకే రూమ్లో షేర్ చేసుకోవటం, సో సరైన ఫర్నిచర్ ఇంట్లో లేకపోవటం, సరైన వస్తువులు ఎక్విప్మెంట్ లేకపోవటం, ఇలాంటిది ఉన్నప్పుడు మనకి మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సరిగ్గా లేనట్టు. సో దాన్ని బట్టే డిసైడ్ చేస్తాం కాబట్టి మనమైనా ఇక్కడ కూడా అంతే డిసైడ్ చేశారు. సో ఒకటి ఎడ్యుకేషన్ అనేది చేశారు, ఎంత లిటరసీ రేట్ అనేది ఎంత ఉందనేది చూశారు. నెక్స్ట్ హెల్త్ గురించి చూశారు, ఎంత కాలం జీవిస్తున్నారు ఇబ్బంది లేకుండా అని. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వీళ్ళకి పర్చేసింగ్ పవర్ అనేది ఎంత ఉంది, అంటే కొనుగోలు శక్తి ఎంత ఉంది, ఎంతవరకు వీళ్ళు అన్ని ఫెసిలిటీస్తో జీవించగలుగుతున్నారు అనేది చూశారు. సో ఇదంతా ఉంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఉన్నట్టు. ఈ లెవెల్లో ఇది ఏ లెవెల్లో ఉంటే, ఈ కాంపోనెంట్స్ ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లో హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఉన్నట్టు అని చెప్పారు. సో ఇక్కడ the scores for the 3 HDI dimension indices are then aggregated into a composite index using geometric mean. సో ఈ వీటిలో వచ్చిన స్కోర్స్ ప్రతి ఒక్క కంట్రీకి ద స్కోర్స్ ఫర్ ద 3 HDI డైమెన్షన్స్ ఏంటవి, ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ స్కోర్స్ తీసి వాటిని అగ్రిగేట్ చేసి ఇంటూ ఏ కాంపోజిట్ ఇండెక్స్, ఒక ఇండెక్స్ కలిపి వాటన్నిటిని కలిపి ఒక ఇండెక్స్ చేశారు. ఏ విధంగా, యూజింగ్ జియోమెట్రిక్ మీన్. జియోమెట్రిక్ మీన్ అంటే దీని ఫార్ములా ఏమొస్తుంది, nth టర్మ్ ఆఫ్ x1 ఇంటూ x2 ఇంటూ అండ్ సో ఆన్. సో nth టర్మ్ అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే ఇక్కడ అన్ని ఎన్స్ వస్తాయి, రూట్ వస్తుంది అనమాట. సో సపోజ్ 25 4 దీనికి జియోమెట్రిక్ మీన్ తీయమన్నారనుకోండి, 25 ఇంటూ 4 రూట్ 2 స్క్వేర్ రూట్, రెండు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్. సారీ, కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, నేను ట్రై చేస్తాను మీకు క్లారిటీగా పంపడానికి. సో 100 వస్తుంది కదా, స్క్వేర్ రూట్ అంటే ఏమొస్తుంది 10. ఇలా జియోమెట్రిక్ మీన్ చేస్తారు. 25 4 ఇక్కడ 2 నెంబర్సే కదా నేను తీసుకుంది. సో nth టర్మ్ ఆఫ్ x1 ఇంటూ x2, ఇక్కడ x1 x2 2 రూట్ ఆఫ్ 25 ఇంటూ 4 2 రూట్ ఆఫ్ 100. సో 10 ఆన్సర్. ఇలా జియోమెట్రిక్ మీన్కి ఇలా చేస్తారని చూపిస్తున్నాను. సో ఇక్కడ వీటికి వచ్చిన వాల్యూస్ని అగ్రిగేట్ చేసి ఒక కాంపోజిట్ ఇండెక్స్ చేస్తారు. ఇట్లా యూజింగ్ జియోమెట్రిక్ మీన్ ఇలా చేస్తారనమాట. అది ఫార్ములా జియోమెట్రిక్ మీన్ యూజ్ చేసి వీటిని కలుపుతారు. సో ద హెచ్డిఐ ఫెసిలిటీస్. సో నేను ఈజీగా జియోమెట్రిక్ మీన్ అంటే మీకు అర్థం కాదేమో, గుర్తురాదేమో మళ్ళీ అని చెప్పి నేను ఈ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను ఇలా చేస్తారని. The HDI facilitates instructive comparisons of the experiences within and between different countries. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం చూపిస్తుంది, మనకి ఏం ఫెసిలిటీ ఇస్తుందంటే కంపారిజన్ చేసుకోవడానికి, ఈ పక్క కంట్రీస్కి, రకరకాల కంట్రీస్కి, వేరు కంట్రీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూపించడానికి మనకి ఈ ఇండెక్స్ అనేది ఉపయోగపడుతుంది. The UNDP ranked the economies in accordance of their achievements on the above given 3 parameters on the scale of 0.00 to 1. సో 0 to 1 స్కేల్ ఉంది. యుఎన్డిపి ఏం చేసింది, ఆర్థిక వ్యవస్థలని ఆర్థిక వ్యవస్థలని ర్యాంక్ చేసింది ఒకదాని తర్వాత ఒకటి. ఎలా దేనికి అనుగుణంగా, ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్ ఆన్ ద అబౌవ్ గివెన్ 3 పారామీటర్స్. అంటే అబౌవ్ గివెన్ 3 పారామీటర్స్ అంటే ఎడ్యుకేషను, హెల్త్,
స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించి వాళ్ళ అచీవ్మెంట్స్ని ర్యాంక్ చేసింది. ఇప్పుడు సపోజు సీత, గీత అని ఇద్దరు ఉన్నారు. ఈ వీళ్ళ ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, హెల్త్కి బాగా జాగ్రత్త తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుంది. గీత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంది, ఇప్పుడే చదువుకుంటున్నారు అందరూ వాళ్ళ ఇంట్లో అందరూ ఎడ్యుకేటింగ్ స్టేజ్లో ఉన్నారు, చదువుకుంటున్నారు, హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకా పూర్తిగా పెరగలేదు. సో ఎవరికి ఎక్కువ ర్యాంకింగ్ ఉంటుంది? సీత వాళ్ళకి ఎక్కువ ర్యాంకింగ్ ఉంటుంది. సో వాళ్ళు అచీవ్ చేసిన దాని ప్రకారం యాజ్ పర్ దేర్ అచీవ్మెంట్స్ వాళ్ళ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. అది UNDP ఇస్తుంది. సో కంట్రీస్ వేర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories విత్ దేర్ రేంజ్ ఆఫ్ పాయింట్స్ ఆన్ దేర్ ఇండెక్స్. వీళ్ళకి 3 categoriesగా చేశారు. ఇప్పుడు 0 to 1 స్కేల్ పెట్టుకున్నారు కదా, ఎట్లా? హై హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్, ఎక్కువగా డెవలప్మెంట్ ఉన్న కంట్రీస్ 0.8 to 1. సో ఎక్కువగా డెవలప్మెంట్ అయిన కంట్రీస్ ఇప్పుడు 0 to 1 స్కేల్లో వీళ్ళకి 0.8 నుంచి 1 దాకా ఇచ్చారు. మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్, ఒక రకంగా డెవలప్ అయిన వాళ్ళకి 0.5 to 0.7 పాయింట్స్ ఇచ్చారు ఇండెక్స్లో. సో లో డెవలప్మెంట్ కంట్రీస్ 0 నుంచి 0.4 వరకు లో డెవలప్మెంట్, తక్కువ డెవలప్మెంట్ కంట్రీస్ ఇచ్చారు. సో ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. వీళ్ళు స్కేల్ పెట్టుకున్నారు. వాళ్ళు ఈ మూడింటిని తీసుకొని అగ్రిగేట్ చేసి వాటిలో ఎవరు ఎక్కువ సాధిస్తే డెవలప్మెంట్ అనేది వాళ్ళకి ఈ రకంగా ర్యాంకింగ్ ఇచ్చారు. 0.8 to 1 ఏమో హై డెవలప్మెంట్ కంట్రీస్, 0.5 to 7, 0.7 మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్తో అంటే ఒక మాదిరిగా, అండ్ లో హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్ 0.0 to 0.4. సో మనం మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్లో ఉన్నాం. అంత తక్కువ డెవలప్మెంట్లోనూ లేము, అలానే అంత ఎక్కువ డెవలప్మెంట్లోనూ లేము, మనం మీడియంగా ఉన్నాం మన డెవలప్మెంట్ అనేది. సో ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2016 ఈజ్ డిస్కస్డ్ ఇన్ చాప్టర్ 20. సో ఈ చాప్టర్ మళ్ళీ 20 చాప్టర్లో ఇంక్లూడ్ అవుతుంది. అక్కడ కూడా మనకు రిపోర్ట్ వస్తుంది, 2016 రిపోర్ట్ వస్తుంది. సో నా దగ్గర 10th ఎడిషన్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ద డిబేట్ కంటిన్యూస్. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే నాకు కమెంట్లో పెట్టండి. నేను క్లారిటీ కూడా పెంచడానికి ట్రై చేస్తాను, వీడియో క్లారిటీ. అప్పుడప్పుడు స్కిప్ అవుతుంది, సారీ ఫర్ దట్.